న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పట్టుకున్న జడ్చర్ల. అభినందించిన జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కించపరిచేలా మాట్లాడిన సీఎం కేసీఆర్ వైఖరికి నిరసన తెలిపిన ప్రతిపక్షాలు. కొండమల్లేపల్లి మండలం కొర్రతండ రాజేంద్రకృతి చాలా బాధాకరమని అన్న అఖిల భారత ఆదివాసీ జాతీయ కాంగ్రెస్ కోఆర్డినేటర్ రాజేష్ అంతిమయాత్రలో పాల్గొన్న కిషన్ నాయక్. ఇటీవల పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన పాలమూరు వాసి కిన్నెర దర్శనం మొగులయ్యను బుధవారం పాలమూరు యూనివర్సిటీ అధికారులు పద్మశ్రీ మొగులయ్యను ఘనంగా సన్మానించారు. యూనివర్సిటీకి సంబంధించిన మెమోంటోను ఆయనకు అందజేశారు. పద్మశ్రీ అవార్డు అందుకునేందుకు ఢిల్లీకి వెళ్లడానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీకాంత్ రాథోడ్ మాట్లాడుతూ అంతరించిపోతున్న కళను కాపాడుతున్న కిన్నెర మొగులయ్యను అభినందించారు. పద్మశ్రీ అవార్డు అందుకోవడం మన వెనుకబడిన పాలమూరు జిల్లాలో ఇలాంటి మేధావులు గొప్పోళ్లు ఉండడం మనం గర్వించదగ్గ విషయమని ఆయన అన్నారు. కిన్నెర మొగులయ్యతో యూనివర్సిటీ విద్యార్థులకు అంతరించిపోతున్న కళపై మంచి అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. సార్ ఉండండి సార్ వీడియో తీస్తున్నాను. అవండి సార్ వీడియో తీస్తున్నాను. సార్ ఇటు నిలవండి. ఒకసారి ఇక్కడ చూడండి సార్. తాత ఇక్కడ చూడు. ఓకే రైట్. ఓకే రాస్తాం. చాలా మంది పిలిచినట్టుండాలి. పాలమూరు యూనివర్సిటీ మోగిస్తా నేను. ఓకే సార్. ఓకే రైట్. చందనకు స్పెషల్ థ్యాంక్స్ సార్. మహబూబ్ నగర్ పట్టణాన్ని అందమైన నగరంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన పట్టణంలో సుమారు 120 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముందుగా మంత్రి 2,05 లక్షల రూపాయల వ్యయంతో ఎనుగొండలో నిర్మించిన కేజీబీవీ పాఠశాలను ప్రారంభించారు. ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో 1,34 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 7 అదనపు తరగతి గదులను ప్రారంభించారు. 5,04 లక్షల రూపాయల వ్యయంతో బండమీదిపల్లి నుండి అల్లీపూర్ నిర్మించిన రోడ్డును సందర్శించారు. అంతేకాక 15 లక్షల రూపాయల వ్యయంతో బుడగజంగాల కాలంలో నిర్మించిన బీటీ రోడ్డు సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. మరో 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి బ్రాహ్మణవాడలోని దూద్ దవాఖాన పైన ఉన్న మహిళా సమాఖ్య భవనంలో 3,45 లక్షల రూపాయల విలువ చేసే 25 కుట్టు మిషన్లు, 2 జాయింట్ మిషన్లు, 2 ఎంబ్రాయిడరీ మిషన్లు పంపిణీ చేశారు. ఎంవీఎస్ కళాశాలలో మరో 3,20 లక్షల రూపాయలతో 12 అదనపు తరగతి గదులను నిర్మించనున్నామని, స్టేడియం నిర్మాణాన్ని కూడా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అన్న
అయిపోయింది కదా కవర్ చేస్తూ మధ్యాహ్నం అదే స్టేడియం అంటే స్టేడియం ఎంబీఎస్ కాలేజ్కి స్టేడియం ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించుకోవడం జరిగింది. కేజీవి స్కూల్ ప్రారంభించుకోవడం జరిగింది 2 కోట్ల రూపాయలతో. అదేవిధంగా 5 కోట్ల రూపాయలతో వేస్తున్నటువంటి బీటీ రోడ్డును కూడా ఈరోజు పర్యవేక్షణ చేస్తాం. దాంతోపాటు మున్సిపల్ సంబంధించినటువంటి ఒక 30 లక్షల రూపాయల సీసీ రోడ్లతో పాటుగా టౌన్లో ఉన్నటువంటి దూద్ దవాఖానా అని చెప్పి పేరుండేది, అది శిథిలావస్థలో చేరిన పరిస్థితులలో మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసి కింద దూద్ దవాఖానా పైన మహిళలకు కుట్టు మిషన్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినాం. ఇప్పుడు వాళ్ళ కుట్టు మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈరోజు ఎంవీఎస్ కళాశాలలో 4,54,00,000 రూపాయలతో ఒక బిల్డింగ్ను మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో హాన్వాడ మండలానికి చెందిన రైతులతో హాన్వాడ మండలంలో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ విషయమై చర్చించారు. జిల్లాను సస్యశ్యామలం చేయడంతో పాటు ప్రభుత్వ భూములు అవకాశం ఉన్న చోట పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పి రైతులు పండించే పంటలకు రెట్టింపు లాభం వచ్చేలా అవసరమైన ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు ప్రభుత్వంతో మాట్లాడి హాన్వాడకు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ తీసుకువచ్చినట్లు తెలిపారు. దీనివల్ల ఈ ప్రాంతంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, రైస్, దాల్, ఆయిల్ మిల్లులతో పాటు ఇతర వ్యవసాయ అనుబంధ యూనిట్లను నెలకొల్పడం వల్ల రైతులకు మంచి లాభం వస్తుందన్నారు. రైతు బీమా 2000 పెన్షను, ఇంటింటికి నల్ల రూళ్ళు, ఒక రూపాయలు వచ్చింది. అన్వాడ దగ్గర ఉంది మామూలుగా, కానీ అన్వాడ నుంచి కూడా చాలా మంది వేరే దేశాలకు బతికింది. అటువంటి బతికి ఉంటుంది. మన జిల్లాలో మన మండలాన్ని, మన ఊళ్ళని సస్యశ్యామలం చేయాలి, మంచి చేయాలి ఒక ఉద్దేశం. గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉందో దాన్ని మంచి మంచి ఇండస్ట్రీస్ అడిగేది, మనం పండించే పంటలకు రెట్టింపు లెవెల్లో మనం మార్కెటింగ్ చేసుకునేటట్లు మనం అక్కడ ఏర్పాటు చేయాలి. నూనె మిల్లులు కావచ్చు, పప్పు మిల్లులు కావచ్చు, ఇంకా రకరకాలవన్నీ ఇవన్నీ మనం పండించేయడం. అవన్నిటికీ ఎప్పుడు వాల్యూ వస్తాయంటే ఒక పెద్ద ఇండస్ట్రీ వచ్చినప్పుడు వాల్యూ వస్తుంది. మనం ఆల్చుకున్నట్టు పెట్టుకోవాలి. ఇక్కడ అనువాడలో కూడా చూస్తే ఈ ల్యాండ్ మొత్తం మాదే అని భావిస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల మండలాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పట్టుకున్న జడ్చర్ల పోలీసులు. గతంలోనే పలు కేసుల్లో నిందితులుగా ఉన్న హైదరాబాద్ టోలీచౌకీకి చెందిన మహమ్మద్ సోహెల్ కురేషి, మరో 4 సభ్యులు మహమ్మద్ అబ్రుద్దీన్, మహమ్మద్ సలీం బిన్ అలీ, మహమ్మద్ సోహెల్, ఇస్మాయిల్ అనే వ్యక్తులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి సెల్ఫ్ డ్రైవింగ్ పేరుతో ఇచ్చే కార్లను కూడా దొంగిలించి వాటితో యథేచ్ఛగా తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీంతో ఈ వరుస దొంగతనాలు జడ్చర్ల పోలీసులకు సవాల్గా మారడంతో సంఘటనల స్థలంలో దొరికిన ఆధారాలను బట్టి చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తే వీరు చేసిన దొంగతనాలు ఒక్కొక్కటిగా ఒప్పుకున్నారు. దీంతో వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలోని వంతెన సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నైట్ ఒక హౌస్ బ్రేకింగ్ అయింది. యాక్చువల్గా మాకు రిపోర్ట్ తెల్లారి మార్నింగ్ అవర్స్లో పోలీస్ స్టేషన్ రాజాపూర్లో, పోలీస్ స్టేషన్ బాలానగర్లో 2 కేసులు ప్రాపర్టీ అఫెన్సెస్ కింద HB/9 కింద రిపోర్ట్ అయినాయి. ఆ కేసులను రిపోర్ట్ చేసి వెంటనే
క్లూస్ టీమ్ని పిలిపించాము. అదేవిధంగా మొత్తము మా ఐటీ కోర్ను అలర్ట్ చేసి ఈ ఐటీ కోర్ ద్వారా మొత్తం కాల్ డీటెయిల్స్ అనాలిసిస్ అంతా కూడా చేసుకున్నాము. ఈ ఛాన్స్ ప్రింట్స్ తర్వాత ఈ క్లూస్ టీమ్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి ఆల్ పాసిబుల్ వేస్ ద్వారా అక్యూజ్డ్లని గుర్తించగలిగాము. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలోని వంతెన సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి రాయచూర్ వైపు వస్తున్న కర్ణాటక బస్సును రాయచూర్ నుంచి మహబూబ్ నగర్ వైపు వస్తున్న వెర్టిగా వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో 5గురికి గాయాలు కాగా 2 పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న బెలూన్ ఓపెన్ కావడంతో డ్రైవర్కు ప్రమాదం తప్పింది. వెర్టిగా వాహనం ఓవర్టేక్ చేయబోయి ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. గాయపడ్డవారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందినవారని సమాచారం. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని అంబులెన్స్లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని దేవరకద్ర ఎస్ఐ భగవంత్ రెడ్డి తెలిపారు. భారత రాజ్యాంగబద్ధంగా ఎన్నికై ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్న కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని మార్చాలని అనడాన్ని తెలంగాణ మాల మహానాడుగా తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య అన్నారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా భారత రాజ్యాంగం ఇప్పటికీ ముందస్తుగానే ఉందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 3 పొందుపరిచినందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనందుకే తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి అయ్యామని గుర్తు చేశారు. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ వలన ఈ రోజు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక అగ్రవర్ణ భావజాలంతో ప్రపంచ దేశాలు మొత్తం ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పొగుడుతూ ఉంటే ఆయన చేసిన సేవల్ని గుర్తించి ఐక్యరాజ్య సమితి ఆయన జన్మదినాన్ని జ్ఞానదినంగా ప్రకటించి ప్రపంచ దేశాలు మొత్తం ఈరోజు అంబేద్కర్ వైపు చూస్తూ ఉంటే భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మార్చాలని మాట్లాడడం సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి ఆ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను అవపోసన బట్టి భారతదేశానికి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని రాజ్యాంగాన్ని అందించాలని ఒక దృఢ సంకల్పంతో అహర్నిశలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కించపరిచేలా మాట్లాడిన సీఎం కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం దళిత జాతికే కాదు యావత్ దేశ ప్రజలకు అవమానించారని, వెంటనే సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులు ఆస్తుల పరిరక్షణ కోసం అది పూర్తిగా విఫలం చెందిందని ఆరోపించారు. సీఎం పదవిలో ఉన్నంత మాత్రాన అంబేద్కర్ లాంటి వ్యక్తిని అవమానపరచడం కేసీఆర్ కు తగదన్నారు. పాలమూరు జిల్లాలో ఈరోజు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిన్న కేసీఆర్ గారు ఏదైతే భారత రాజ్యాంగం పైన బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పైన ఒక అవహేళనగా మాట్లాడే బిడ్డ ఖబర్దార్ కేసీఆర్ 90 ml దిగక నువ్వు మాట్లాడుతున్నావా మాకు అర్థమైతే లేదు. దళితులకు నువ్వు ఎన్ని మోసాలు చేసినావు, ఎన్ని మోసాలు చేస్తున్నావు అందరికీ అర్థమైపోతుంది. ఈరోజు నువ్వు దళిత వాళ్ళ తిరుగు కొడుక నిన్ను చెప్పులతో కొట్టకపోతే ఖబర్దార్ నిన్ను హెచ్చరిస్తున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరుస్తున్నావు ఈరోజు. అంటే నువ్వు ఈ రాజ్యాంగం పైన ప్రమాణం చేసావు కదా ముఖ్యమంత్రి, నీకు సిగ్గు శరం ఉంటే తక్షణమే నువ్వు రాజీనామా చేయి. బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ పైన ప్రమాణం చేసి నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా, మళ్ళీ రాజ్యాంగం నీకు నచ్చలేదు కాబట్టి నువ్వు బేషరతుగా రాజీనామా చేయి. సిగ్గు శరం ఉంటే రాజీనామా చేసే నువ్వు రేపు పొద్దుగాల తెలంగాణ దళితవాడలో తిరగాలని మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాము. బిడ్డ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. దేశంలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన మోదీ ప్రభుత్వం ఫోన్ల ట్యాంపరింగ్ కు పాల్పడుతుందని మహబూబ్ నగర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జె చంద్రశేఖర్ విమర్శించారు. పెగాసెస్ సాఫ్ట్వేర్ ద్వారా దేశంలోని కీలక వ్యక్తుల టెలిఫోన్ సంభాషణలను ట్యాంపరింగ్ చేయడాన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశంలోని కీలక వ్యక్తుల టెలిఫోన్ సంభాషణలను
ట్యాంపరింగ్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందనే భయంతో ఇలాంటి వాటికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఓడిపోక తప్పదని హెచ్చరించారు. అంటే ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ఫెరోసిస్ అనే ఒక సాఫ్ట్వేర్ను తీసుకొచ్చి మనకు తెలియకుండానే ముఖ్య నాయకులు కానీ పత్రికా విలేకరులు కానీ ఉన్నతమైనటువంటి అధికారులు కానీ ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించినటువంటి ఉన్నతమైన అధికారుల యొక్క సాఫ్ట్వేర్ని తీసుకొని మరి వాళ్ళు ఏం మాట్లాడుతారు, ఏం చేస్తారు, వాళ్ళ సంభాషణ ఏం జరుగుతుంది, ఇతరులతో ఏ విధంగా మాట్లాడుతారు అనే ప్రతి ఒక్క అంశాన్ని కాపీ కొట్టి మరి భవిష్యత్తులో 2024 ఎన్నికలకు ఏ విధంగా పోవాలి, ఎవరినోని ఏ విధంగా డ్యామేజ్ చేయాలనే ఆలోచనతోని ఒక పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ని తీసుకొచ్చి మనకు తెలియకుండా మన ఫోన్లో ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని తీసుకొని ఈ బహిరంగంగా చేయకుండా దాని మీద చట్ట విరుద్ధంగా భారతదేశ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చేయడం జరుగుతుంది. దీన్ని వెంటనే రద్దు చేయాలి. ఈ పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ మన దేశానికి కానే కాదని ఈ సందర్భంగా చెప్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దీన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఈ రోజు దేవరకొండలో ఐబీ బంగ్లా దగ్గర నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీగా ర్యాలీ నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ దేవరకొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రామావత్ రమేష్ నాయక్, ఎర్రకృష్ణ, జాంబవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంటే అది భారత రాజ్యాంగం ఆర్టికల్ 3 ద్వారా అనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని, ఇవాళ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడంటే భారత రాజ్యాంగం ద్వారా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలి అనడం సిగ్గుచేటు. ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలని, లేకపోతే కేసీఆర్ గోరీలు కడతామని. ఇప్పటికైనా కేసీఆర్ నిజస్వరూపం బయటపడింది. బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ కలిసి ఆడుతున్నటువంటి నాటకాన్ని ప్రజలందరూ నమ్మవద్దని, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న బహుజన నాయకులందరూ రాజీనామా చేసి బయటికి రావాలని, లేని పక్షంలో వాళ్ళ ఇళ్లను ముట్టడిస్తామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు ఇప్పటికైనా మతోన్మాదుల పార్టీల నుంచి బయటకు రావాలని, వీరు చేస్తున్న కుట్రలను పసిగట్టి వెంటనే వీరికి బుద్ధి చెప్పకపోతే బహుజనులందరూ కూడా ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని తెలియజేశారు. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న కేసీఆర్ గారు బడ్జెట్ పైన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని మార్చాలని ఏదైతే అన్నారో దాని నిరసనగా ఈరోజు దేవరకొండలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ప్రజా సంఘ నాయకులు, అలాగే బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల కమిటీ నాయకులు, మహిళా కన్వీనర్లు పాల్గొన్న ప్రతి ఒక్కరికి జేపీలు తెలియజేసుకుంటూ కేసీఆర్ గారు భారత రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలనుకుంటున్నారో నాకైతే కనీసం కూడా అర్థం అవ్వడం లేదు. కేసీఆర్కి ముఖ్యమంత్రి పదవి వచ్చినందుక, లేక కేసీఆర్ కొడుకు మంత్రి అయినందుక, కేసీఆర్ ఇంకొక కూతురు ఎమ్మెల్సీ అయినందుక, కేసీఆర్ అల్లుడు మంత్రి అయినందుక, లేక ఇంకొక అల్లుడు ఎంపీ అయినందుక వాళ్ళ కుటుంబాన్ని అందరికీ మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు వచ్చినందుకు మార్చాలని అనుకుంటున్నాడా? ఆర్టికల్ 3 ప్రకారం ఆయన ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాడు. భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, లిఖితపూర్వకమైన రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 6 రాత్రులు కష్టపడి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి మనకు అందించినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అది గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. అది గుర్తించుకోకుండా కేసీఆర్ ఇవాళ భారత రాజ్యాంగాన్ని మార్చాలని అనుకుంటున్నాడు. అంటే మనం ఆలోచించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ కేసీఆర్ మాట్లాడిన మాటలు కావు, కేంద్ర ప్రభుత్వం మాట్లాడిస్తున్నటువంటి మాటలు ఇవి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఇవాళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక మంత్రి అంటాడు, మేము అధికారంలోకి వచ్చిందే రాజ్యాంగాన్ని మార్చాలని. ఇంకొక న్యాయశాఖ మంత్రి అంటాడు, మేము నూతన రాజ్యాంగాన్ని రాసుకున్నామని. అది చెట్ల ముందనే చూపిస్తున్నాం. అంటే వీళ్ళిద్దరు కూడా తొత్తులుగా మారి ఇద్దరు కూడా ఒకటి అయి వాళ్ళ భారత రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. కానీ బయట జనాలకు ఇద్దరు కొట్లాడుతున్నట్టు, ఇద్దరు పోటీ పడుతున్నట్టు ప్రజలను మభ్యపెడుతూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్న విషయాన్ని మనం ఒక్కరు కూడా గ్రహించాల్సిన అవసరం. వీటన్నిటిని కూడా బహుజన్ సమాజ్ పార్టీ అడ్డగడుతూ వీళ్ళందరినీ కూడా సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీని కానీ
చేతిలో ఉన్నటువంటి టీఆర్ఎస్ని రోజులు దగ్గరలోనే ఉన్నాయి. బిడ్డ కేసీఆర్, నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నామంటే అది రాజ్యాంగం ద్వారానే అవసరం ఉన్నది. చందంపేట మండలం పోలేపల్లి మానవత్ తండా సర్పంచ్ రామవత్ లోక్యానాయక్ ఇటీవల అనారోగ్యం బాగాలేక హైదరాబాద్లో ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అఖిల భారత ఆదివాసీ జాతీయ కాంగ్రెస్ కోఆర్డినేటర్ నేనావత్ కిషన్ నాయక్ గారు ఈరోజు మధ్యాహ్నం పరామర్శించి హాస్పిటల్ ఖర్చుల కోసం 30,000 రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గిరిజన ముద్దుబిడ్డ సహాయం చేయడంలో గొప్ప వ్యక్తిత్వం, అడగగానే వెంటనే సాయం చేసే వ్యక్తి, ప్రజాసేవకు అంకితమైన యువ నాయకులు, నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ దేవరకొండ నియోజకవర్గంలో ఏ చోట ఆపద కష్టం కలిగినా కార్యకర్తల ద్వారా సమాచారం తెలుసుకొని ఆర్థిక సహాయం చేసి ధైర్యాన్ని నింపి అండగా ఉంటానని ఆపన్న హస్తం అందించే నాయకులు దేవరకొండ ముద్దుబిడ్డ అఖిల భారత ఆదివాసీ జాతీయ కాంగ్రెస్ కోఆర్డినేటర్ నేనావత్ కిషన్ నాయక్ గారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు లోకేష్ నాయక్, డీలర్ శివకుమార్ ఉన్నారు. జిల్లాతో పాటు అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి పాత్ర ఎంతో ఉందని దేవరకొండ పురపాలక చైర్మన్ అల్లంపల్లి నరసింహ అన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరకొండ పురపాలక చైర్మన్ అల్లంపల్లి నరసింహ, ఎంపీపీ నల్లగాసు జాన్ యాదవ్, జెడ్పీటీసీ మారుపాకుల అరుణ సురేష్ గౌడ్, రైతు బంధు అధ్యక్షులు తిరందాసు కృష్ణయ్య ఆధ్వర్యంలో కేకు కోసి పట్టణంలోని మహాలక్ష్మి మహిళా వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి నల్గొండ జిల్లాలోనే ఆయన గుర్తుపట్టలేని వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు అని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ అభిమానులు వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులను ఉన్నారని ఆయన తెలిపారు. ఆయన కులమతాలకు అతీతంగా ఉంటారని ఆయన తెలిపారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం అభివృద్ధి ధ్యేయంగా నల్గొండ జిల్లాలో గతంలో ఆయన ఎంపీగా పనిచేసిన రోజుల్లో అనేక నిధులను నిర్మాణాలను చేయించి పాఠశాలల భవనాలు, అనేక కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. రోడ్డు, ఆసుపత్రుల నిర్మాణంలో ఆయనే సాటి అని అన్నారు. స్నేహశీలి, మితభాషి, నిగర్వి అయినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి భవిష్యత్తులో మరెన్నో పదవులు అధిరోహించాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ రైతు బంధు అధ్యక్షులు తిరందాసు కృష్ణయ్య, ఎంపీపీ నల్లగాసు జాన్ యాదవ్, నేరేడుగొమ్మ ఎంపీపీ పద్మ, హనుమానాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు హనుమంతు, వెంకటేష్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పున్న వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ దేవేందర్ నాయక్, సైదులు, కాద్రి, జయప్రకాష్, గార్లపాటి దామోదర్, అశోక్, శ్రీనివాస్ గౌడ్, బొడ్డిపల్లి కృష్ణ, వేముల రాజు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. కొండమల్లేపల్లి మండలం కొర్రతండ రాజేందర్ మృతి చాలా బాధాకరమని అఖిల భారత ఆదివాసీ జాతీయ కాంగ్రెస్ కోఆర్డినేటర్ కిషన్ నాయక్ అన్నారు. మృతదేహానికి పూలమాల వేసి కుటుంబ సభ్యులను ఓదార్చుతూ వారికి మనోధైర్యాన్ని చెప్పడం జరిగింది. అనంతరం రాజేష్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. కొండమల్లేపల్లి మండలంలోని చింతకుంట్ల కొర్రతండ గ్రామానికి చెందిన కొర్ర రాజేందర్ నాయక్ మృతి చాలా బాధాకరమని కేతావత్ బీలియా నాయక్ అన్నారు. బుధవారం ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాజేందర్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. దేవరకొండ నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్న సందర్భంగా ఎన్ఎన్ చారికి బీసీ సంఘం ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. బీసీ సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ సంఘాభివృద్ధికి పాటుపడాలన్నారు. కుల వృత్తులను కాపాడుతూ సంఘ సేవలో నిష్పక్షపాతంగా ఉండాలని
సంఘ సభ్యులని కోరారు. సంఘం అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో రాఘవాచారి, జనార్దన్ రావు, వెంకటాచారి, చంద్రశేఖర్, యాదగిరి, వెంకటేష్, వెంకటయ్య, గుంటోజు రామకృష్ణ, వెంకట్, రాములు, శ్రీరాములు, సంకోజు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పట్టుకున్న జడ్చర్ల. అభినందించిన జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కించపరిచేలా మాట్లాడిన సీఎం కేసీఆర్ వైఖరికి నిరసన తెలిపిన ప్రతిపక్షాలు. కొండమల్లేపల్లి మండలం కొర్రతండ రాజేందర్ మృతి చాలా బాధాకరమని అన్న అఖిల భారత ఆదివాసీ జాతీయ కాంగ్రెస్ కోఆర్డినేటర్ రాజేష్ అంతిమయాత్రలో పాల్గొన్న కిషన్ నాయక్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.